ప్రకృతిలో ప్రతి జీవి సుఖం కోరుతుంది. ఆహారంలో సుఖమో, నిధుల్లో సుఖమో, కామంలో సుఖమో ఇవి మనిషికి మాత్రమే కాదు, ప్రతి జంతువు కాంక్షించే సహజ సుఖాలు. కానీ మనుషుల్లో ఒక్క భేదం ఉంటుంది. మనిషి భౌతికంగానే కాక ఆలోచనలో కూడా సుఖం వెతుక్కుంటూ ఉంటాడు. పగటి కలల్లో ఊహా గానాలలో విహరిస్తూ సుఖిస్తూ ఉంటాడు. కానీ ఇలా లభించే సుఖం చాలా విచిత్రమైనది. ఇలాంటి సుఖానికి అలవాటు పడ్డ మనసు ఎక్కువగా భయానికి, నిరాశకు లోనవుతూ ఉంటుంది. ఆలోచనలో సుఖం అంటే ఏమిటి? ఒంటరితనాన్ని, జీవిత వాస్తవాన్ని తప్పించుకోవటానికి మనసు గతంలోకి, భవిష్యత్తులోకి చేసే ప్రయాణమే. గతంలో ఎప్పుడో జరిగినది నెమరు వేసుకుని రచించటమో, లేక భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేదాన్ని గురించి ఊహించుకోవటమో కదా సుఖము. ఎదుటనున్న వాస్తవాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక నిజ జీవితాన్ని, ఆర్థిక స్థితిని, సమాజంలోని స్థాయిని, దేహ సౌందర్యాన్ని, శక్తి సామర్థ్యాలలో కనిపిస్తున్న లోపాలను ఒప్పుకునే శక్తి లేక పగటి కలల్లో కాలం వెళ్ళబుచ్చుతూ జీవితం గడిపేస్తారు విద్యార్థులు. ఇందులో తప్పేమీ లేదు. కానీ విపరీతమైన ఊహలలో జీవించే వ్యక్తి తటాలున వాస్తవాన్ని రుచి చూసినప్పుడు నిరాశ, నిస్పృహలతో కృంగిపోతాడు. నిరుత్సాహంతో నీరుగారిపోతాడు. అంతేకాదు, ఎప్పుడు ఊహలో, సుఖంలో మునిగితే మెదడు పొదును కోల్పోతుంది. ఆలోచన శక్తి క్షీణిస్తుంది. జ్ఞాన సారాన్ని గ్రహించే శక్తిని కోల్పోతుంది. సుఖం ఒక వ్యసనం. దానికి బానిసైన వాడు జీవిత యానంలో ఓడిపోతాడు. ఇక చాలు అని చెప్పగలిగే మనోనిగ్రహం రావాలి. మీకు తెలియదా? నిద్రపోయే కొద్దీ ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది, చాలు అని చెప్పుకోవాలి. తిండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, చాలు అని ఆపుకోవాలి. కామంలో మునిగే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది, విచక్షణ వాడి అదుపులో రావాలి. విచక్షణారహితులైన వారు తెలివితేటల్ని కోల్పోయి బుద్ధి లేని వాళ్ళు అవుతారు. ఇంకా ముందుకు ఆలోచించండి. సార్వజనికంగా మనుషులకున్న కోరికల్ని పురుషార్థాలంటారు. అవి 4: అర్థ, కామ, ధర్మం, ముక్తి లేక మోక్షం. అర్థం అంటే ఐశ్వర్యం, కామం అంటే అన్ని రకాల కోరికలు, ధర్మం అంటే పరోపకారము, ముక్తి లేక మోక్షము 4వది. కడపటిది అది కారణరహిత ఆనంద స్థితి. ముందు ఐశ్వర్యం. అది లేకుంటే కోరికలు తీర్చుకోలేరు, పరులకు ఉపకారము చేయలేరు, ఉన్నత చైతన్య గతులు పొందలేరు. ఆనాడు ఈనాడు విద్య లేకుండా సిరి సంపదలు లేవు. అందుకే ఆ జీవన పర్యంతం సుఖము, మంచితనము నిలవాలంటే ముందు చదువుల మీద మనసు లగ్నం చేయండి. చదువుల మీద ఏకాగ్రత చిత్తులవ్వాలంటే మీకు మీరు కొన్ని నియమాలు, నిబంధనలు ఏర్పరచుకోవాలి. తల్లిదండ్రులు, అధ్యాపకులు, సమాజము బయటికి మీ పైన ఆంక్షలు ఏర్పరచవచ్చు. కానీ అవి ఏవి అసలైన పరిష్కారాలు కావు. ఇంకొకరు మీకు నిబంధనలు ఏర్పరిచి వాటితో మీరు పోరాడుతూ జీవించటం దుర్భరంగాను, అసహ్యంగాను లేదు. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీకు అవసరమైన నియమ నిబంధనల్ని మీరే స్వయంగా ఏర్పరచుకుని అనుసరించండి. అసలైన ప్రయత్నము, సాధన మీరే చేయాలి. మీరు చేయగలరు. నేను మీకు తోడుంటాను.